హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఇంతకు ముందు వీడియోలో కోఆర్డినేట్ జామెట్రీ, నిరూపక జ్యామితి యొక్క బేసిక్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, బేసిక్ టర్మ్స్ ఏంటి, పాయింట్ అంటే ఎలా అర్థం చేసుకుంటాం, మ్యాథ్స్ అంటే ఏంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో ద వెరీ ఫస్ట్ టాపిక్ ఆఫ్ కోఆర్డినేట్ జామెట్రీ ఏంటి అంటే డిస్టెన్స్ బిట్వీన్ టూ గివెన్ పాయింట్స్. ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరం ఎలా కనుక్కుంటాము, దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి, డెరివేషన్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫార్ములాలోకి వెళ్లే ముందు అసలు ఏంటి రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సపోజ్ ఒక ప్లేన్ ఇలా తీసుకొని ఈ ప్లేన్ మీద సపోజ్ ఒక రెండు పాయింట్స్ తీసుకుంటున్నాను. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే వితౌట్ హ్యావింగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, అంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్ ఏమీ లేవు అనుకుంటే ఈ రెండింటి మీద డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం మాక్సిమం స్కేల్ పెట్టి మెజర్ చేస్తాం, అంతకుమించి వేరే ఆప్షన్ లేదు. బట్ కోఆర్డినేట్ జామెట్రీ దగ్గరికి వస్తే ఈ మాన్యువల్ మెజర్మెంట్ ఇలా మెజర్ చేయడం కాకుండా వేరే ప్రొసీజర్స్ ఖచ్చితంగా ఫాలో అయి తీరాల్సిందే. ఏంటి అవి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు పాయింట్స్ ఎక్కడ ఉండొచ్చు అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. సో బేసిక్ థింగ్ ఏంటంటే, ఒకవేళ ఇచ్చిన రెండు పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్స్ యాక్సిస్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఇక్కడ -3 దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను, అక్కడ సపోజ్ 8 దగ్గర ఒక పాయింట్ తీసుకున్నాను. అంటే మనం తీసుకుంటున్న రెండు పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ మీదే ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే, మీరు జస్ట్ చూడగానే మీరు ఈ గ్యాప్స్ కనపడుతున్నాయి కాబట్టి మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేస్తా లేదా మాన్యువల్ గా అబ్జర్వ్ చేస్తా 11 యూనిట్స్ అని కనబడుతుంది. ఇంకా బెటర్ గా అంటే ఇక్కడ 8 కనబడుతుంది, ఇక్కడ -3 కనబడుతుంది. సో రెండిట్లో బిగ్గర్ నెంబర్ 8 మైనస్ ఆఫ్ స్మాలర్ నెంబర్ -3. సో 8 మైనస్ ఆఫ్ -3 విచ్ ఈస్ నథింగ్ బట్ 11 యూనిట్స్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్. అదే ఇన్ కేస్ బోత్ ద పాయింట్స్ వై యాక్సిస్ మీద ఉంటే, సపోజ్ ఒక పాయింట్ 0,5 దగ్గర తీసుకుంటున్నాను, అంటే 5 దగ్గర తీసుకుంటున్నాను వై యాక్సిస్ మీద, ఇంకొక పాయింట్ సపోజ్ -2 దగ్గర తీసుకుంటున్నాను. ఈ డిస్టెన్స్ ఎంత అంటే సింపుల్ గా చూడగానే అర్థమవుతుంది, పైన 5 యూనిట్స్ కింద 2 యూనిట్స్ కనబడుతున్నాయి. ఇంకా బెటర్ గా అర్థం చేసుకోవాలంటే రెండిట్లో బిగ్గర్ నెంబర్ 5 కాబట్టి 5 మైనస్ ఆఫ్ -2, సో 5 + 2 7 యూనిట్స్. సో ఇఫ్ బోత్ ద పాయింట్స్ ఆర్ ఆన్ ద సేమ్ యాక్సిస్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి ఫార్ములాస్ పెద్ద పెద్ద ప్రొసీజర్స్ అవసరం లేదు. ఇన్ కేస్ ఇచ్చిన టూ పాయింట్స్ డిఫరెంట్ యాక్సిస్ మీద ఉంటే, 1 పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద, 1 పాయింట్ వై యాక్సిస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ 6 దగ్గర ఉందనుకుందాం, అంటే లైక్ 6,0 ఈజ్ 1 పాయింట్. ఇంకొక పాయింట్ సపోజ్ 5 దగ్గర ఉంది, అంటే 0,5 ఈజ్ 1 పాయింట్. ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే, ఇక్కడ కూడా కాస్త తెలివిగా ఆలోచిస్తే ఇది జాయిన్ చేద్దాం. మనకి తెలుసు వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, అంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. సో 90 డిగ్రీస్ ఉంది అంటే క్లియర్ గా మీకు ఈ ట్రయాంగిల్ రైట్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది 0,5 అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ 5 యూనిట్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ 6,0 అంటున్నారు కాబట్టి సపోజ్ 6 యూనిట్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా ఇది 5 ఇది 6 అన్నప్పుడు ఇది హైపాంటిస్ లాగా కన్సిడర్ చేస్తే రైట్ ట్రయాంగిల్ కాబట్టి సింపుల్ గా పైథాగరస్ అప్లై చేసి 5² + 6² = రిక్వైర్డ్ AB² రాసుకుంటే మనకి వచ్చేది డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన టూ పాయింట్స్ ఒకే యాక్సిస్ మీద ఉన్నా లేదా డిఫరెంట్ యాక్సిస్ మీద ఉన్నా పెద్దగా ఫార్ములాస్ అవసరం లేదు, మనకి ఆల్రెడీ తెలిసిన విషయాలతోనే మనం డిస్టెన్స్ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ ఇచ్చిన టూ పాయింట్స్ యాక్సిస్ మీద కాకుండా సమ్వేర్ ప్లేన్ లో ఇలా ఉన్నాయి, సపోజ్ ఒక పాయింట్ ఏ ఇంకొక పాయింట్ బి అని తీసుకుంటున్నారు. ఇలా ఉంటే హౌ విల్ యూ ఫైండ్ అవుట్ ది డిస్టెన్స్ బిట్వీన్ దట్ టూ పాయింట్స్? ఆ రెండు బిందువుల మధ్య డిస్టెన్స్ ఎలా కనుక్కుంటామన్నదే ఈ కాన్సెప్ట్ లేదా ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే, లెట్ ఏ x1, y1 అండ్ b x2, y2 బి ద టూ పాయింట్స్ ఆన్ ద ప్లేన్. ఏ x1, y1, b x2, y2 ఆర్ ద టూ పాయింట్స్ ఆన్ ద ప్లేన్. దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ AB ఈస్ డాష్ అని పెడుతున్నాను, దీని గురించి తర్వాత మాట్లాడదాం. సో డిస్టెన్స్ బిట్వీన్ AB ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నదే ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. దీనికి ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా అర్థం చేసుకుంటాం అన్నదే నేను ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. సో దీనికంటే ముందు మనం ఖచ్చితంగా ఒకసారి రికాల్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సపోజ్ పాయింట్ 2,5 అని ఇలా రాసుకుంటే, నేను ఆల్రెడీ చెప్పాను 2,5 అంటే 2 అనేది వాల్యూ ఆన్ ఎక్స్ యాక్సిస్, అంటే పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ వేస్తే అది, ఆర్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ వై యాక్సిస్ ఈజ్ ఎక్స్ వాల్యూ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ అండ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ వై వాల్యూ. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అండ్ మీరు ఖచ్చితంగా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సింది, రికాల్ చేయాల్సింది అంటే పైథాగరస్ థీరం. అందరికీ తెలిసిందే, చాలా చోట్ల వాడుతున్నాం. రైట్ ట్రయాంగిల్లో పైథాగరస్ అప్లై చేయొచ్చు.
సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ వన్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, సో యాజ్ యూజువల్గా ఎక్స్ యాక్సిస్ ఉంది, వై యాక్సిస్ ఉంది, ఆరిజిన్ ఉంది. సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రాసుకున్నాం, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. పాయింట్ ఏ x1, y1, పాయింట్ బి x2, y2, ఫైన్, బానే ఉంది. ఇప్పుడు వీఆర్ సపోజ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఫ్రమ్ పాయింట్ ఏ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ యాక్సిస్ మీదకి వై యాక్సిస్ మీదకి రెండు పర్పెండిక్యులర్స్ డ్రా చేస్తున్నాను. సో ఇది x1, y1 అని ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ కింద ఎక్స్ యాక్సిస్ మీద ఆ పాయింట్ ఏదైతే ఉందో అది x1 యూనిట్స్ ఉంటుంది, కరెక్టే కదా. వై యాక్సిస్ నుంచి డిస్టెన్స్, సో ఈ డిస్టెన్స్ x1 యూనిట్స్ ఉంటుంది, ఫైన్. మరి వాట్ అబౌట్ దిస్ డిస్టెన్స్, ఇది y1 యూనిట్స్ ఉంటుంది. సో నేను ప్రస్తుతానికి ఈ పాయింట్ ని సపోజ్ p అనుకుంటాను, ఇది q అనుకుంటాను. సో ఇక్కడ ఏ ఉంది, ఇది p, ఇది q. సో ఏపీ డిస్టెన్స్ y1, ఏక్యూ డిస్టెన్స్ x1, సరిపోయింది. సో నౌ అగైన్ ఫ్రమ్ పాయింట్ బి, ఇక్కడ నుంచి కూడా నేను ఒక పర్పెండిక్యులర్ వేస్తున్నాను ఎక్స్ యాక్సిస్ మీదకి. ఈ పాయింట్ x2, y2 ని క్లియర్ గా చెప్తున్నారు కాబట్టి సో ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ వేస్తే ఎక్స్ యాక్సిస్ మీదకి ఒకసారి చూడండి, ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ x2 యూనిట్స్ ఉంటుంది. అలాగే ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి కూడా పర్పెండిక్యులర్ వేసాము. సో ఈ డిస్టెన్స్ y2 యూనిట్స్ ఉంటుంది. ఆల్రెడీ PQ అయిపోయింది కాబట్టి వి కాల్ యాజ్ ఆర్ ఎస్ అనుకున్నాం. సో PQ ఆర్ ఎస్, ఫైన్. సో ఇది y2, ఇది x2. నౌ హియర్ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఆల్రెడీ q ఉంది, ఇక్కడ s ఉంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ SQ? ఈ మొత్తం y2 లో నుంచి ఈ y1 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకు కావాల్సిన ఆ పర్టికులర్ పార్ట్ విచ్ ఈస్ నథింగ్ బట్ y2 మైనస్ y1. అలాగే ఈ PR కి మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, ఇది మొత్తం x2 ఉంది, ఇది x1 ఉంది, అంటే డెఫినెట్ గా x2 మైనస్ x1 అవుతుంది. సో క్లియర్ గా మనకు అర్థమైంది. ఇక్కడ ఒక స్మాల్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నానంటే, పాయింట్ ఏ నుంచి ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో లెట్ us సపోజ్ ఆ పాయింట్ సి అనుకుందాం. సో క్లియర్ గా ఏబిసి ట్రయాంగిల్ కనపడుతుంది. నా ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఈ బీసీ ఎంత ఉంటుంది, y2 మైనస్ y1 ఉంది. ఈ ఏసీ ఎంత ఉంటుంది, x2 మైనస్ x1 ఉంటుంది. సో కెన్ ఐ సే ఇట్స్ ఎ రైట్ ట్రయాంగిల్? నో డౌట్, అన్ని ప్యారలల్ లైన్స్ పర్పెండిక్యులర్ లైన్స్ వేసాం కాబట్టి ఖచ్చితంగా ఇది 90 degrees ఉంటుంది. ఇది అర్థం చేసుకోలేనంత పెద్ద విషయం ఏం కాదు. సో నౌ వీ కన్సిడర్ దిస్ ట్రయాంగిల్ ఓన్లీ. వాట్ ఈస్ ద ట్రయాంగిల్? ఏబిసి ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏసీ ఈజ్ x2 మైనస్ x1, BC is y2 minus y1. మనం కనుక్కోవాల్సింది AB లెంత్. సో సింపుల్ గా ఇన్ ట్రయాంగిల్ ABC యాంగిల్ C is equals to 90 degrees. సో సింపుల్ గా పైథాగరస్ అప్లై చేస్తే AB స్క్వేర్ is equals to AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ అని రాస్తున్నాను. AB స్క్వేర్ అలాగే పెట్టి AC వచ్చేసి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అవుతుంది. అలాగే BC స్క్వేర్ వచ్చేసి y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అవుతుంది. మనకి రిక్వైర్డ్ AB is equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square అవుతుంది. So this is the formula to find out the distance between given two points. ఇచ్చిన రెండు బిందువుల మధ్య దూరం కనుక్కోవడానికి మనం వాడే ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక కంప్లీట్ ఎక్సర్సైజ్ ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. So my dear children, this is the derivation for distance formula in coordinate geometry. Hope మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ తో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్.